ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనాశక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తున్నారు. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతాను, చూడండి. నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదను. నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదను. దేవునికి మహిమ కలుగు గాక. అందరూ నా గురించి నెగిటివ్గా చెప్పుకుంటున్నారు, ఎవరు నా గురించి మంచిగా చెప్పుకోవట్లేదు. నేను ఏడుస్తున్నా కదా, నీ గురించి అవమానం చేసి, అపహాస్యం చేసి, ఎగతాళి చేసి, హేళనగా మాట్లాడుతున్నాను, ఏడుస్తున్నావా? నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. నీ టైం వచ్చింది. ఇక నీ చెవిలో ఆ మాటలు వినపడవు. ఏవి? అపహాస్యముగా మాట్లాడుతున్నాను. అక్క నీ గురించి అలా చెప్పుకున్నారు, అన్నయ్య నీ గురించి అలా చెప్పుకున్నారు, హలో బ్రదర్ మీరు ఇలాగంట కదా, అదంట కదా. చాలామంది కథలుగా చెప్పుకుంటున్నారు. ఏంటి ఆ మాటలు అన్నప్పుడు నువ్వు కృంగిపోయి దుఃఖంతో ఉంటున్నావు కదా. దేవుడు నీ కష్టాన్ని, నీ దుఃఖ సమయాన్ని చూచి ఈరోజు మరొకసారి మరలా మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఇక భయపడకు. జనులు నిన్ను అపహాస్యము చేసిన మాటలు, హేళన చేసిన మాటలు నీకు ఇక వినబడవు. మరి ఏమి వినబడతాయి? నీ సాక్ష్యం ఏంటో, నీ యథార్థత ఏంటో, నీ నీతి ఏంటో, నువ్వు ఏ రీతిగా దేవుని దగ్గర పోరాడి గెలిచేవో ఇశ్రాయేలు సాక్ష్యము నీ చెవిలో పడబోతూ ఉంది. భయపడకండి. మళ్ళీ చదువుతున్నాను, చూడండి ఎంత గొప్ప వాగ్దానం అంటే, నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదని. అలా ఎవరు చేస్తారంటే దేవుడు చేస్తాడు. ఇక హేళన, అవమానము, సిగ్గుపడే స్థితి అన్నీ పోయి దేవుని ఆశీర్వాదం, ఇశ్రాయేలు సాక్ష్యము నువ్వు వింటావు. నీవు ఆ సాక్ష్యంలో ముందుకు కొనసాగుతావు, దేవుని గణపరుస్తావు. ఆత్మ నీకు తోడై ఉండును గాక. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మన ప్రార్థనలను గౌరవిస్తూ ఎన్నో గొప్ప కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. యేసయ్య నమ్మదగినవాడు. ఆమేన్. యేసయ్య ఎక్కడున్నాడో, యేసయ్య ఏ ఇంట్లో ఉంటారో, యేసయ్య ఎవరితో ఉంటారో వారిలో నూతన వెలుగు ప్రకాశిస్తుంది. మంచిది ప్రియులరా, చాలా అద్భుతమైనటువంటి కార్యాలు ప్రభు జరిగిస్తూ ఉన్నారు. మరి ప్రార్థన చేసిన రీతిగా గర్భఫలాల కొరకు ప్రార్థన చేసాం. దేవుడు మన ప్రార్థనలు ఆలకించి 10,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిందాం. 10,000 ప్రవచనాలు దేవుడు నెరవేర్చాడు. ఎన్నో గొప్ప కార్యాలు, రోగులను బాగు చేసిన కార్యాలు లెక్క పెట్టలేకపోయాం. గర్భఫలాల మీద ఒక ప్రత్యేక దర్శనంతో ప్రార్థిస్తున్నాం కనుక దానిని కౌంట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. 10,000 దాటిపోయింది. గర్భఫలము యెహోవా అనుగ్రహించే బహుమానము. ఆమెన్. ఏ స్థితి అయినా ఆయన కడతాడు. యేసులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే
పడిపోయిన జీవితాన్ని తిరిగి నిర్మిస్తాడనమాట. ఈయన దగ్గరున్న ప్రేమ ఎంతో గొప్పది, అందుకనే ఆయన ప్రేమామయుడిగా ఉన్నాడు. ప్రియులరా, పాడైన జీవితాన్ని, మోడైన జీవితాల్ని బాగు చేసే దేవుడు యేసు దేవుడు. మరి కొన్ని సాక్ష్యాలు చూద్దాం. పరిశుద్ధ గ్రంథం మనం చూస్తూ ఉన్నప్పుడు ఎన్నో బలమైనటువంటి మాటలు ప్రభు మనకు బయలుపరుస్తూ ఉన్నారు. ప్రియులరా, మొన్న గుంటూరులో ఒక బలమైనటువంటి సాక్ష్యము బిడ్డ చెప్పింది. ఆ బిడ్డను దేవుడు ఏ రీతిగా బాగు చేసాడో. నా పేరు నాగరాజు, మాది గుంటూరు జిల్లా పొన్నూరు మండలం జూపుడి గ్రామం. మా ఆవిడికి గర్భసంచి క్యాన్సర్ అని చెప్పారు, 3వ స్టేజ్ అన్నారు. మేము ఆ రోజు ఇసాకయ్య గారి ప్రార్థన టీవీలో చూస్తా, మేము 7 నెలలు కంటిన్యూగా వస్తాము, తగ్గిపోతే నీకు సాక్షిగా నిలబడతాను నా తండ్రి అని చెప్పి ఆ రోజు అనుకోవడం జరిగింది. నేను అనుకున్నది 7 నెలలు, కానీ 5 నెలలు తిరగబోయింది నా భార్యకి క్యాన్సర్ తగ్గిపోయిందని చెప్పి రిపోర్ట్లు వచ్చినాయి. ఇందు నిమిత్తం నా తండ్రి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తుకు, ఇసాకయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరొక విషయం ఏంటంటే, మా కుటుంబంలో పెద్దవాళ్ళు ఎవరు లేరు, ఇంకా ఉంది ఈ అమ్మాయి, ఈ అమ్మాయికి నేను, నాకు 2 చిన్నపిల్లలు. 2021 నుంచి 2025 లోపు సంవత్సరానికి ఒకళ్ళ కాడికి 4 పెద్దవాళ్ళు చనిపోయారు. 4వ మనిషి చనిపోకముందే ఈ అమ్మాయి క్యాన్సర్ వచ్చే తల్లికి చాలా బాధపడ్డాను, తాగుడికి బానిసయ్యాను, తీరని అప్పుల్లో మునిగిపోయాను. కానీ ఈ ఒక గొప్ప కార్యం జరిగిన తర్వాత అన్నిటికీ దూరంగా ఉంటూ దేవునికి సాక్షిగా నిలబడుతున్నాను. ఇందు నిమిత్తం ఇసాకయ్య గారికి వందనాలు. ఆ స్క్రీన్ మీద చూడండి, ఆ రిపోర్ట్స్ కూడా ఎలా నార్మల్ వచ్చినాయో. మనము ప్రతి చోట దేవుని సాక్షి ఉండులాగున ప్రభు గొప్ప కార్యములు జరిగించుచున్నారు. ఆమెన్. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము, మరణము తప్పించుట యెహోవా వశము. మరణం మీద అధికారం ఉన్నవాడు ఆయన. ఆమెన్. ఏ అధికారం ఉంది ఆయనకి? దేని మీద ఉంది? ఆయన ఏదైనా చేయగలరు. 2వ సాక్ష్యం చూద్దాం. సికింద్రాబాద్లో 17 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడని చెప్పి ఉన్నారు. ఆ దేవాది దేవునికి వందనాలు. ప్రత్యేకంగా ఇసాకయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లించుకుంటున్నాం. నా పేరు అన్నమ్మ, మా ఆయన పేరు వసంత్. మాది పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలం అండి. మాకు వివాహమై 17 సంవత్సరాలు అయిందండి. మేము 7 నెలలు గుంటూరు వెళ్ళామండి ప్రేయర్కి, అయ్యగారి ప్రేయర్కి. డిసెంబర్ 1st వీక్లో వచ్చి సికింద్రాబాదు అయ్యగారి చేత ప్రేయర్ చేయించుకొని 10,000 రూపాయల స్పాన్సర్షిప్ ఇచ్చామండి. ఆ తర్వాత 24లో వచ్చి అయ్యగారి చేత ప్రేయర్ చేయించుకున్నామండి. ఆ తర్వాత 25 సెప్టెంబర్కి నాకు మగబిడ్డని ఇచ్చాడు. అయ్యగారు అడిగారు, నీకు ఎవరు కావాలమ్మా అన్నారు. బాబు కావాలండి అన్నాను. వచ్చే సంవత్సరానికి నువ్వు బాబుని తీసుకొని వస్తావు, వెళ్ళమ్మా అన్నాడు. అంతే విధంగా 2nd మాసంలోనే నాకు కన్సీవ్ అయిందండి. దేవుడు నాకు బాబుని ఇచ్చాడు. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించినాడు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగామండి, ఎక్కడా ప్రయోజనం లేదు. ఇసాకయ్య గారి దగ్గరికి వచ్చిన తర్వాత నాకు అయ్యగారి వాగ్దానం వల్ల నాకు ఈ బాబు పుట్టాడు 17 సంవత్సరాలకి. ఈ కొద్ది సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. నీకు ఏ బిడ్డ కావాలని ఎవరు అడుగుతారు? ఎవరు అడిగారు బైబిల్లో? ఎవరు అడిగారు? ప్రవక్త అడిగాడు, నీకు ఏ బిడ్డ కావాలంటే, నాకు ఏ బిడ్డ ఏంటి, మా ఆయన ముసలోడు కదా అన్నది. ఎవరు? గనురాలు. రాజుల గ్రంథంలో ముసలోడైతే పిల్లలు రారా అన్నాడు. నేను అసలే మా బంధువుల మధ్య ఉన్నాను, నువ్వు అలాగ మాట్లాడొద్దయా అంది. బాధపడకు, మరుసటి ఏట ఇదే ఋతువున నీ కౌగిట కుమారుడుండు అన్నాడు. దైవజనుడు అబద్ధం ఆడకు, సిగ్గుపడిపోతానంది. నువ్వు సిగ్గుపడవు అని దీవెన ప్రకటించాడు. దేవుడిని, సేవకుల్ని దేవుడు ప్రకటించడానికి వాడుకుంటాడు. కార్యము దేవుడు జరిగిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కార్యాలు ఎవరు జరిగిస్తారు? దేవుడు జరిగిస్తాడు. అయితే దేవుడు పిలువబడినటువంటి సేవకులను మన మధ్యకి పంపినప్పుడు వారి నోట నుండి ప్రకటిస్తాడనమాట. దైవవాక్కు మానవ స్వరము నుండి దేవుడు బయటికి బయలుపరుస్తాడు. ప్రియులరా, జీవము గల దేవుని సన్నిధిలో చేస్తున్న ప్రార్థనలు ఏది ఆత్మ ద్వారా దేవుడు బయలుపరిచాడో అది మనం ప్రకటిస్తున్నాం, అదే దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. మరొక సాక్ష్యం చూడండి. ఇక్కడ మొన్న నంద్యాల ఎక్కడ అనుకుంటాను, 5 ఆడపిల్లలు పుట్టారు. వీళ్ళకి ఎంతమంది పుట్టారు? 5 ఆడపిల్లలు పుట్టారు. అయితే వారికి
బాధ ఉండిపోయింది. మగపిల్లోడు పుడతాడంటే వరుసగా 5 పుట్టారు. రైలు బెట్టులాగా ఉన్నారు అందరూ. చూడండి స్క్రీన్ మీద అదిగో తల్లితో సమానంగా ఉన్నారు పిల్లలు కూడా. అప్పుడు వాళ్ళకి తెలిసింది ప్రార్థనా శక్తి పరిచర్యలు జరుగుతున్నాయి, దైవజనుడిని అడిగితే ప్రకటిస్తుంటే దేవుడి కార్యాలు జరిగిస్తున్నాడని విశ్వాసంతో వచ్చారు. నేను అన్నాను, ఏంటి సైన్యం ఏంటి, మీకు ఏం కావాలన్నాను. అయ్యా ఒక్క మగపిల్లోడు కావాలయ్యా, ప్రార్థన చేయండి అయ్యా. నాకు సంతోషం ఏంటంటే మనం నమ్మిన దేవుడు ప్రార్థన ఆలకించువాడు. ఆమెన్. వెంటనే ప్రభువా వీరికి ఒక మగబిడ్డని ఇవ్వండి అని యేసునామములో మగబిడ్డ కలుగుగాక అంటే వారికి బుడుక్కుని పుట్టాడుగా. చూసారా? అంటే మన ప్రార్థన ఆలకిస్తున్నాడు. మీరు గమనించాలి, యేసు ప్రభు ఎక్కడో లేరు. యేసు ప్రభు వారు మన మధ్య ఉన్నాడు. యేసయ్య మనతోనే ఉన్నారు. మనము ఆయన మీద ఆధారపడినప్పుడు మన మనవిని ఆయన గౌరవిస్తారు. హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, వారు ఎవరు తల్లో ఎవరి పిల్లో తెలియట్లేదని కూడా చెప్పాను. నెత్తిమే చెయ్యేసి ఈమె తల్లి, ఈమె పెద్ద బిడ్డ, ఈమె భర్త అని చెప్పాను. చూడండి, ఎస్ ఈ ఫ్యామిలీ, ఈయన తండ్రి, ఈయన మీ తల్లి, ఈ 5 ఆడపిల్లలు. దేవుడిచ్చాడు మగబిడ్డని. వీడికి జోయల్ పేరు పెట్టాం. గట్టిగా అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించాడు. 5 తర్వాత వీరు దేవదాసు చిన్నక్క. వీరు గుల్ల సముద్రం ప్రకాశం జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారు. వారికి వివాహం జరిగి 14 సంవత్సరాలు అయింది. 14 సంవత్సరాల తర్వాత వారికి 5 ఆడపిల్లలు పుట్టారు. ఒకరికి 13 సంవత్సరాలు, 12, 9, 7 అలా 5 ఆడపిల్లలు పుట్టారు. తర్వాత వారు చాలామంది ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్నారు. దైవజనులు ప్రార్థన చేస్తుండగా చాలామంది గర్భఫలాలు అది పొందుకుంటున్నారని చెప్పినప్పుడు వారు ఇక్కడ అదే కుమారుడు కావాలని ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. 7 నెలలు కంటిన్యూస్గా వారు రావడం జరిగింది. వచ్చిన తర్వాత మళ్ళీ తను 2 నెలలు రాలేక ఆగిపోయిన తర్వాత తను కన్సీవ్ అయింది. కన్సీవ్ అయి గర్భవతి అయిన తర్వాత కూడా మళ్ళీ తను రావడం ప్రారంభించింది. అలా ప్రతి నెల వచ్చి దైవజనులతో ఇలా కుమారుడు కావాలి, 5 ఆడపిల్లలని చెప్పి తను ప్రార్థన చేయించుకుంది. తన కోసం దైవజనులు ప్రార్థన చేశారు. దేవుడు వారి పట్ల కార్యం చేసి 5 ఆడపిల్లల తర్వాత కుమారుడు పుట్టాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. దైవజనులు ప్రార్థన చేయగా దేవుడు వారికి కుమారుని ఇచ్చారని వారు చెప్తూ ఉన్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. మీకు ఏం కావాలని వచ్చారో అది ఇస్తాడు ఆయన. అయితే ఆయన ఇచ్చేవాడిని మనం ఏం చేయాలంటే గుండె నిండా చేర్చుకోవాలి. ఎలా చేర్చుకోవాలి? మనం యేసయ్యా అని పిలిస్తే వస్తాడు. నా పాపాలు క్షమించయ్యా అంటే క్షమిస్తాడు. క్షమించినప్పుడు ఇంక నీలో పాపం లేనప్పుడు ఆయన ఆసీనుడిగా ఉంటాడు నీ హృదయంలో. అప్పుడు మన ఉద్దేశములు ఏంటో ఆయన తెలుస్తాయి. అందుకని మొదట నా నీతిని, నా రాజ్యమును వెతకండి, మీకు ఏది అవసరమో నేను ఇస్తానన్నాడు. మరొక సాక్ష్యం చూడండి, చాలా వింతగా ఉంటుంది ఇది. 4 ఆడపిల్లలు పుట్టారు. ఏంటి? 4 ఆడపిల్లలు. వారు కూడా వచ్చి, బాబు ప్రార్థన చేయండి అయ్యా దైవజనుడా, ఒక్క మగబిడ్డ కావాలంటే ప్రార్థన చేసాం. దేవుడు మన ప్రార్థన గౌరవించారు. మరి వారు కూడా ఒక మగబిడ్డని ఇస్తారు. మగబిడ్డని ఎత్తుకొచ్చి సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యం విందాం. వీరి పేరు జకర్య, వారి భార్య మాధవి. వీరికి వివాహం జరిగి 14 సంవత్సరాలు అయింది. తర్వాత వారికి 4 ఆడపిల్లలు పుట్టారు. వివాహం జరిగిన తర్వాత 4 ఆడపిల్లలు పుట్టారు. పెద్ద పాపకి అంటే ఇప్పుడు వారికి 15 సంవత్సరాలు అవుతుంది వివాహం. ఆ అమ్మాయికి 14 సంవత్సరాలు. వారు చాలామంది ఇక్కడ తైలాభిషేకానికి వస్తుంటే వారికి కొన్ని అప్పుల సమస్యలు ఉన్నాయి. వాటి కోసం ప్రార్థన చేయించుకోవడానికి వారు ఇక్కడికి వచ్చారు. వారి కుటుంబం ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. వచ్చిన తర్వాత వారి ఇక్కడ దైవజనులు ప్రార్థన ప్రారంభంలో సాక్ష్యాలు చూపించేటప్పుడు గర్భఫలాల గురించి సాక్ష్యాలు వారు చూపిస్తున్నప్పుడు అనేక మంది 3 ఆడపిల్లల తర్వాత 2 ఆడపిల్లల తర్వాత అబ్బాయి పుట్టడం, ఈ సాక్ష్యాలన్నీ విని నాకు 4 ఆడపిల్లలు ఉన్నారు కదా, కుమారుడు కావాలని నేను దైవజనులను అడగాలని తను అనుకుని తైలాభిషేకానికి వచ్చినప్పుడు దైవజనులను అడిగింది. నాకు కూడా 4 ఆడపిల్లలు, ఒక అబ్బాయి కావాలని తను దైవజనులను అడిగినప్పుడు దైవజనులు వారి కోసం ప్రార్థన చేశారు. అలానే ప్రతి నెల తైలాభిషేకానికి వస్తూ ఉండగా దేవుడు తనకి గర్భఫలాన్ని ఇచ్చాడు. తను గర్భవతి అయింది. గర్భవతి అయిన తర్వాత దైవజనులతో ప్రార్థన చేయించుకుంటూ ఉండగా దేవుడు వారి పట్ల కార్యం చేసి వారికి కుమారుడు పుట్టాడని సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత 4 ఆడపిల్లలు పుట్టిన తర్వాత దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు వారికి గర్భఫలాన్ని కుమారుని ఇచ్చారని వారు సాక్ష్యం చెప్తున్నారు.
ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. బెంగళూరు నుంచి చాలామంది వస్తున్నారు మన సంఘానికి, సికింద్రాబాద్లో, అలాగే హుబ్లీ నుంచి, ముంబై నుంచి చాలామంది చాలా ప్లాన్గా ఒక టీముల కింద ప్రార్థనా పరిచర్యకు వస్తున్నారు. అయితే ఈ సహోదరి బెంగళూరులోనే వారి ఇంట్లో ఉండి నా కోసం ప్రార్థన చేసే దైవజనుడు ఎక్కడున్నాడా అని ఎదురు చూస్తూ టీవీ చూసినప్పుడు, టీవీ పరిచర్యలో ప్రార్థనా శక్తి పరిచర్య చూసినప్పుడు ఆమెకు విశ్వాసం కలిగింది. వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాడని విశ్వసించి మరి తైలాభిషేక ప్రార్థనకు వచ్చారు. దేవుడు అద్భుతంగా వారి జీవితంలో కృప చూపించి చక్కని బిడ్డను అనుగ్రహించి ఉన్నారు. ఎలుగెత్తి ఆమె సాక్ష్యం చెప్పింది. సాక్ష్యం విందాం. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రములు. నా పేరు కావ్య, ఆయన పేరు రాజేష్. మేము బెంగళూరు నుంచి వచ్చినాము. ఇప్పటికీ మాకు మ్యారేజ్ అయ్యి 16 years అవుతుంది. మేము చాలా అవమానాల్లో, హింసల్లో, బాధల్లో ఉన్నప్పుడు నేను అనుకున్నాను మా కొరకు ప్రార్థించే సేవకులు ఎక్కడైనా ఉన్నారా అని అనుకుని ఆ రోజున టీవీ ఆన్ చేసినాను. ఆరాధన ఛానల్ పెడితే 7:30కి అయ్యగారిది వాక్యం వస్తుంది. అయ్యగారు వాక్యంలో చెప్తున్నారు, ఇప్పటికీ 2370 మందికి గర్భఫలాలు వచ్చినాయి. ఎవరికైనా పిల్లలు లేకపోతే మీరు ఇక్కడికి రండి తైలాభిషేకానికి, ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తారని చెప్తూ అయ్యగారు చెప్తున్నారు. ఆ మాట విని నేను ఈయనకి చెప్పినాను, ఒకసారి పోయొద్దామని చెప్తే అడ్రస్ కనుక్కొని ఇక్కడ వచ్చినాము. ఇక్కడ వచ్చిన తర్వాత ఆ రోజు చెప్పినారు మాకు అయ్యగారు, మీ మీద వెలుగుంది, ఖచ్చితంగా మీకు గర్భఫలం వస్తుంది, 7 మార్లు కంప్లీట్ చేయండి అని చెప్పినారు. కానీ 7 మార్లు రావడానికి మాకు కుదరలేదు. 1.5 సంవత్సరం తీసుకున్నాము 7 మార్లు కంప్లీట్ చేయేందుకు. ఆ తర్వాత చెప్పినారు అయ్యగారు, గర్భఫలంతో వచ్చి సాక్ష్యం ఇస్తామని చెప్పినారు. లాస్ట్ 21లో వచ్చినాము. 24కి మాకు ఏప్రిల్ నెలలో గర్భఫలం కలిగింది. తర్వాత మా లాస్ట్ ఇయర్లో ఏప్రిల్ 12కి డెలివరీ అయ్యింది. ఆ రోజు డాక్టరు ఈమె బతుకుదు, పిల్లలు మాత్రమే మేము ఇస్తాం, గ్యారంటీ ఇస్తాము, కానీ ఈమెకు మేము గ్యారంటీ ఇవ్వలేము అని చెప్పినారు. తర్వాత నేను అనుకున్నాను, దేవా నేను తైలాభిషేకంలో సాక్ష్యం ఇవ్వాలి కదా, ఎలాగైనా నన్ను పిల్లల్ని సాక్ష్యంగా నిలబెట్టుకో దేవా అని ప్రేయర్ చేసుకొని డెలివరీ థియేటర్కి పోయినాను. తర్వాత డాక్టర్ గారు చెప్పినారు, అమ్మ కవల పిల్లలు 2 కుమార్తెలు పుట్టినారు అని చెప్పినారు. ఈరోజు వచ్చి సాక్ష్యం ఇస్తున్నాము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని కనపరుద్దాం. యేసు మనతో ఉండగా మనం ఏ విషయంలో భయపడవలసిన పని లేదు. నేను ప్రతి చోట అడుగుతున్నాను, మీకు ఎవరు కావాలి, మీకు ఏం కావాలి? చాలామంది నిజముగా విశ్వాసంతో చెప్తా ఉన్నారు. కొందరు ఇలాగ చెబితే అవుతుందా అన్నట్టు కొందరు చూస్తున్నారు. ఇవన్నీ జరగటానికి కారణం ఏంటంటే, ప్రార్థనా శక్తి అనేది ఎందుకు పెట్టానంటే, దేవుడు మన ప్రార్థనలను గౌరవిస్తున్నాడు. ఆమేన్. మా నాన్నగారికి దేవుడు వాగ్దానం ద్వారా ఇచ్చాడు. 1979వ సంవత్సరంలో ఇక్కడ సియోన్ బైబిల్ స్కూల్లో గుణదల్లో నాన్న మార్పు చెందిన తర్వాత దేవుని పిలుపుని బట్టి సేవ కొరకు వచ్చారు. అప్పుడు బైబిల్ ట్రైనింగ్ అవుతున్నప్పుడు 1979లో దేవుడు మాట్లాడాడు, నీకు మగబిడ్డని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు పెట్టాను. అంతవరకు నాన్నగారికి ఇస్సాకు అంటే ఏంటో కూడా తెలియదు. ఆ ప్రార్థనలో ద్వారా ఇచ్చిన దర్శనం, ఆయన పండుకున్నప్పుడు వచ్చిన కళ అనమాట. ఆ దర్శనంలో దేవుడు ఒక స్వరం వినిపించాడు, నీకు మగబిడ్డని ఇస్తున్నాను, ఇస్సాకు పేరు. మీరు మగబిడ్డని ఇస్తే ఇస్సాకు పేరు పెడతానన్నాడు. ఆయన బైబిల్ మీద రాసుకున్నారు. ఆ బైబిల్ టీచర్ని అడిగారు, ఇలాగ వచ్చింది నాకు రాత్రి అంటే, మీ గర్భాన్ని మగబిడ్డ పుడతాడు, జనములకు ఒక ప్రవక్తని దేవుడు అనుగ్రహించబోతున్నాడు అన్నారు. ఆ సంవత్సరం అమ్మ గర్భం ధరించింది. నేను 1980 జనవరి 28న పుట్టాను. పుట్టిన నాటి నుండి నాన్న ఇదే సేవలో నన్ను పెంచాడు. ఎప్పుడు ఒక సినిమాకు కూడా పంపలేదు, ఒక డ్రామాకు పంపలేదు. నా జీవితంలో ఎప్పుడు ఒక సినిమా చూడలేదు. నేను ఎప్పుడు ఒక నాటకానికి కూడా, ఇది డ్రామాలు వేస్తూ ఉండేవారు మా ఊర్లో. వెళ్ళాలని అందరూ మా ఫ్రెండ్స్ వస్తే నేను వెళ్తాను అన్నప్పుడు నా తండ్రి అన్నాడు, బాబు నువ్వు జనములకు ప్రవక్త కాబోతున్నావు, వాగ్దానం ద్వారా పుట్టావు, ఇటువంటి పునాది ఉండాలి, నీతిగల పునాది అని చెప్పి నాన్న నాకు ఆత్మ తాకిడి వచ్చే వరకు, మైండ్ మెచ్యూరిటీ వచ్చే వరకు, గ్రహింపు వచ్చే వరకు చాలా భయభక్తులు ఆయన పెంచాడు. ఎప్పుడైతే నా హృదయం తెరవబడిందో, నేను దైవ దర్శనాన్ని చూసానో,
ఆత్మ నా మీదకి ఎప్పుడైతే దిగి వచ్చాడో అప్పటి నుంచి నా స్థితి నేను కట్టుకుంటూ ఉండటం ద్వారా దేవుడు బలమంగా ఈ సేవలో వాడుకుంటున్నాడు. ప్రారంభంలో ఏం చేసామంటే మా నాన్నగారు 5-7 సంఘాలు స్థాపించారు. ఒక దగ్గరలో ఒక సంఘం ఉంది, చిన్న సంఘం అనమాట, చిన్న కుగ్రామం, పల్లెటూరు, బడుగుపేట. బాబు అక్కడికి వెళ్ళి ఆరాధన నడుపునా అని చెప్తే నేను అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అదో చిన్న పాక అనమాట, ఒక 30 మంది 40 మంది వస్తూ ఉండేవారు. ఆ ఆరాధన ఎలాగంటే నేను ముందెళ్ళి డ్రమ్ పట్టుకుని వెళ్ళి నేనే బరకాలు వేసుకునేవాడిని, నేనే టేబుల్ సర్దుకునేవాడిని. డ్రమ్ కొడతా ఉండి 4-5 పాటలు పాడితే ఆ పేటలో ఉన్న వాళ్ళందరూ విని పాస్టర్ గారు వచ్చారని రెడీ అయ్యి వచ్చేవారు వాళ్ళందరూ. అప్పుడు అన్నాను నేను, సేవ ఎలా కాదు, చాలా డిఫరెంట్గా దేవుడు చేయబోతున్నాడు. మీరందరూ వచ్చారు కదా, మీ అందరిలో మీకు ఏం కావాలో కోరుకోండి అన్నాను. మీరు తీరుస్తారా అన్నారు వాళ్ళు. ఎస్, నేను ప్రార్థన చేస్తాను, నా దేవుడు తీరుస్తాడన్నాను. వాళ్ళందరూ కలిసి ఏకగ్రీవంగా ఒక ఆమెను నిలబెట్టారు. ఆమె పేరు సోమలమ్మ. ఈమెకి పెళ్ళయి 10 సంవత్సరాల దగ్గరికి అవుతుంది, పిల్లలు లేరు, ఎన్నో తిరిగేరేమే. మరి ఈమెకి పిల్లలు పుడతారా పుట్టరా చెప్పండి అది అన్నారు అందరూ. నేనన్నాను, అప్పుడు మరి దైవజనుడు ఎలీషాని వాడుకున్నావు కదా ప్రభువా, ఇక్కడ నేను ప్రయోగం చేస్తున్నాను, ఇదే ఒక్కటే అడుగుతాను నిన్ను, ఇది జరిగిందంటే ఇక జీవితాంతం ఇలా ప్రకటిస్తూ ఉంటానన్నాను. ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు బయలుపరిచాడు. వారు ముందు నిలబెట్టి ఆమె వైపు చూచి దేవుని ఆత్మతో మాట్లాడుతున్నాను, మరుసటి ఏట ఇదే ఋతువున నీ కౌగిట మోగబిడ్డ ఉండునుగాక అన్నాను. వాళ్ళందరూ కూడా చప్పట్లు కొట్టారు, సంతోషించారు. అద్భుతం ఏంటంటే నెక్స్ట్ మంత్ అనుకుంటాను ఆమె గర్భం ధరించింది. మరి ఇసాక్ పాస్టర్ గారు ప్రవచించారు కదా, ఇది జరుగుతుందా లేదా అని ఆ పేటలో ఉన్న వాళ్ళందరూ ఎదురు చూశారు. 9 మాసాలు పూర్తయిన మగపిల్లడు పుట్టాడు. మగపిల్లడు పుట్టితే ఆ మగబిడ్డని ఎత్తుకుని ప్రతిష్ఠ కూడా చేయడం జరిగింది. అంటే మనం ఇప్పుడు 10,000 మంది చెప్తున్నాను కదా, మీరు స్క్రీన్ మీద చూడండి. ఆ గర్భంలోకి రాకముందు ఇచ్చిన ప్రవచనము నెరవేర్పు. ఇప్పుడు ఆ తల్లి మొన్న ఆ అబ్బాయిని తీసుకొచ్చి అంటుంది, దైవజనుడా నువ్వు ప్రవచించావు కనుక పుట్టాడు, దేవుడు ఇచ్చాడు, ఈ అబ్బాయికి మీరే పెళ్లి చేయాలంది. చూసారా స్క్రీన్ మీద ఎంత ఉన్నాడు, తల్లిని మించి ఉన్నాడు. అంటే అక్కడ నుండి, అంటే మన సాక్ష్యాలు ప్రతిదీ కూడా చరిత్రగా ఉండిపోయినాయి. హల్లెలూయా చెప్పండి. అంటే ఇది దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడిచ్చిన సందేశాన్ని మనం ప్రకటిస్తుండగా ఆయన మహిమ తెచ్చుకుంటున్నారు, ఆయన గణపరచబడుతున్నారు. ఇది దేవుని కార్యం. ఆమెన్. ఆ సాక్ష్యంతో ఆ పేట మారిపోయింది. అక్కడి నుంచి ప్రతి చోట ఎక్కడికి వెళ్ళినా దేవుడు నాకు ఇచ్చిన వాక్కును ప్రకటిస్తున్నాను, దేవుడు దాన్ని నెరవేరుస్తూ ఉన్నాడు. దేవుడు మీ పట్ల గొప్ప కార్యము చేయునుగాక. అందరు కూడా ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడండి. దేవుడు నీకు ప్రకటించాడు, అది నీకు ప్రాప్తి అగునట్లుగా ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, ప్రభువా నీ దగ్గరికి వచ్చాను, శాపాన్ని ఆశీర్వాదంగా మారుస్తావని ప్రకటించావు. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి 7 మార్లు యేసయ్యా అని పిలవండి. అందరు 2 చేతులు పైకెత్తి, యేసయ్యా నా పాపాలు క్షమించు, నిన్ను దేవుడిగా స్వీకరిస్తున్నాను, నా కాపరిగా నువ్వు ఉండాలి, నా గుండె నిండా నువ్వు ఉండాలయ్యా, నువ్వు ఉంటే చాలు బాబు, నువ్వు ఉంటే చాలు యేసయ్యా. ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, దేవునికి విరోధంగా ఏమైనా చేసేవేమో, తెలుసు తెలియక చేసేనయ్యా, నన్ను క్షమించు. అందరు 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను పరిశుద్ధపరచు బాబు, నా కొరకు సిలువలో గాయపరచబడ్డావని, నా కొరకు రక్తాన్ని కార్చేవని, ఆ రక్తం ద్వారా నన్ను కడిగి నీతిమంతులుగా తీర్చుతున్నావని నేను నమ్ముతున్నానయ్యా. నాకు దేవుడిగా ఉండాలి, నాకు నువ్వు సాక్షిగా ఉండాలి. అందరూ కూడా ప్రార్థన చేయండి, ఎలుగెత్తి ప్రార్థన చేయండి. ఆ శాపస్పదమును ఆశీర్వాదస్పదముగా చేయుచున్నాను. ఈ రోజు నుండి ఒక దయగల ఆశీర్వాదము నీకు ప్రాప్తి అయింది. దేవుడిని విడిచిపెట్టలేదు.
నువ్వు యేసుని ప్రేమిస్తే నువ్వు గట్టిగా అడుగుతావు, నన్ను నీ బిడ్డగా స్వీకరించి నా కుటుంబానికి నువ్వు దేవుడిగా ఉండాలి, నా ఇంటికి నువ్వు రక్షకుడిగా ఉండాలి, నాకు రాజుగా ఉండాలి. ఏ పాపము ఏ శాపము నా ఇంటికి రాకూడదు బాబు. అందుకనే నిన్ను ఆహ్వానిస్తున్నాను, అందుకనే నేను అంగీకరిస్తున్నాను. నాకు నువ్వు దేవుడిగా ఉండాలి. అందరూ ప్రార్థనలో ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ శాపమును ఆశీర్వాదముగా మార్చుచున్నాడు. ఎంత కష్టపడి ఎంత విశ్వాసంతో వచ్చేవో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక బలమైన దీవెనకరమైన పాత్రగా నువ్వు తిరిగి వెళ్తున్నావు. ప్రతి దినము ఆ వెలుగు చూస్తావు, ఆ ఆశీర్వాదాన్ని చూస్తావు, ప్రతి దినము ఆశీర్వాదాన్ని అనుభవిస్తావు. అనేక మంది ఎదుట బలమైన సాక్షిగా ఉంటావు. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరం ప్రార్థనలో ఉందాం, అందరం ప్రార్థనలో ఉందాం. మన మధ్యలో ఉన్నటువంటి దైవజనులు రెవరెండ్ విశ్వప్రసాద్ గారు, మరణాత సమాజం చైర్మన్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. మనం అందరం ప్రార్థనలో ఉందాం, అందరం ప్రార్థనలో ఉందాం. దేవుని వాక్యము అందరిని తాకునట్లుగా, అందరి మీద ఆత్మ ముద్రించినట్లుగా అందరం ప్రార్థనలో ఉందాం. హల్లెలూయా.